నా కాలేజ్ స్టడీస్ అప్పుడే అయిపోయాయి. వేసవిలో ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను. మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాను. వెంటనే ఇంట్లో చెప్పి బ్యాగ్ సర్దుకొని తెనాలి బస్ అయితే ఎక్కేశాను. నన్ను రిసీవ్ చేసుకోవడానికి బస్ స్టాండ్‌కి మా మామయ్య వచ్చాడు. బైక్‌పై ఇద్దరం వెళ్ళాం. మా మామయ్య నాతో చాలా బాగా మాట్లాడాడు. మామయ్య అంటే మా అమ్మ తమ్ముడు. మా ఇద్దరి ఏజ్‌లో గ్యాప్ లేదు. నాకన్నా కొన్ని సంవత్సరాలు మాత్రమే అతను పెద్దవాడు. మామయ్యకి రీసెంట్‌గానే పెళ్ళయింది. ఆయన భార్యను అక్క అని పిలుస్తాను. ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అయ్యి స్నానం చేసి రెడీ అయ్యాను. వైట్ టాప్, జీన్స్ ప్యాంట్ వేసుకుని హెయిర్‌ని మొత్తం లూజ్‌గా వదిలేసి హాల్‌లో సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాను. నా పక్కన మా మామయ్య వచ్చి కూర్చున్నారు. నా చదువు గురించి, ఇంట్లో వాళ్ళ యోగక్షేమాల గురించి అడిగారు. అక్క వంటింట్లో వండుతూ ఉంది. మేమిద్దరం ముచ్చట్లలో ఉన్నాం. జోక్స్ వేసుకుంటూ, నవ్వుకుంటూ కూర్చున్నాం. చదువు పరంగా ఏమైనా ఇబ్బందులుంటే చెప్పు. నీకు డబ్బు కావాలంటే పంపుతాను అన్నాడు. ఓకే. ఇప్పుడేమి ఇబ్బందులు లేవు అని చెప్పాడు. నా తల్లిదండ్రుల కంటే అతను నాపై చూపించిన ప్రేమ నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత అందరం కలిసి భోజనం చేశాం. చాలాసేపు నేను, అక్క, మామయ్య మాటల్లో మునిగిపోయాం. అలా మా మాటలు రాత్రి 12 గంటల వరకు కొనసాగాయి. జర్నీ చేయడం వల్ల నాకు బాగా నిద్ర వస్తుంది. అయితే మామయ్య వాళ్ళ ఇంట్లో ఒకటే బెడ్రూమ్ ఉంది. ఇల్లు కూడా చాలా చిన్నదిగా ఉంది. దాంతో ఎక్కడ నిద్రపోవాలో అర్థం కావడం లేదు. చివరికి ముగ్గురం ఒకే బెడ్‌పై పడుకుందాం అనుకున్నాం. అక్క మధ్యలో నిద్రపోయింది. మామయ్య అటువైపు, నేను ఇటువైపు పడుకున్నాం. నేను బాగా నిద్రపోతున్నాను. అకస్మాత్తుగా నాకు మెలుకువ వచ్చింది. నా జుట్టును మా మామయ్య తన చేతులతో నిమురుతున్నాడు. ఒక్కసారిగా గట్టిగా అరవాలనిపించింది. కానీ నోట్లో నుండి మాట రాలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. నేను అతన్ని ఎప్పుడూ కూడా అలా భావించలేదు. అతనిపై నాకు అలాంటి ఉద్దేశ్యం కూడా లేదు. అందులో అతను పెళ్ళైన వాడు, భార్య పక్కనే ఉంది. అయినా ఇలాంటి దుర్మార్గపు పనులు చేస్తున్నాడు. నాకేం చేయాలో అర్థం కాలేదు. మెల్లగా ధైర్యం చేసుకొని కళ్ళు తెరిచి మావయ్య వైపు చూశాను. అతను నిద్రపోతున్నాడు. అప్పుడు హమ్మయ్య అనుకున్నాను. మావయ్య నిద్రలో తెలియకుండా అలా చేస్తున్నాడని సైలెంట్‌గా పడుకున్నాను. కానీ ఆ రాత్రి మొత్తం నాకు నిద్ర పట్టలేదు. రాత్రంతా భయం భయంగా గడిచింది. ఏం చేయాలో అర్థం కాలేదు. మొత్తానికి ఆ కాలరాత్రి అలా గడిచిపోయింది. కానీ ఆ రాత్రి అలా గడిచిపోయినప్పటికీ మరుసటి రోజు రాత్రి కూడా ఇదే పన్నాగమే వేశాడు. ఎందుకంటే ఇంట్లో ఒకటే బెడ్ ఉండడంతో అందరూ అక్కడే పడుకోవాలి. ఆ సాకు చనువుగా తీసుకుని నిన్న ఎలాగో తప్పిపోయింది కదా, ఈరోజు నా పని పూర్తి చేయాలని పన్నాగం పొందాడు. అనుకున్నది రాని వచ్చింది. మామయ్య జాబ్ నుండి వచ్చేశాడు. అక్క బాగా మంచి వంటలు, గుమగుమలాడే వంటలు చేస్తుంది, వండింది. అందరూ తిని కాసేపు ముచ్చట పెట్టి పడుకుందాం అనేసరికి రాత్రి 11 అవుతుంది. ఇక అందరం రూమ్లోకి వెళ్ళిపోయి పడుకున్నాం. అక్కకు నిద్ర రాకపోవడంతో నాతో కాసేపు ఇంకా ముచ్చట్లు పెడుతూనే ఉంది. మామయ్య మాత్రం నిద్రపోతున్నట్లు నటిస్తున్నాడు. అది నాకు తెలుసు. మా అక్క అలా మాట్లాడుతూ ఉంటే నేను నిద్రపోయాను. కొద్దిసేపటి తర్వాత నాకు మెలకువ వచ్చింది. అప్పుడు లేచి చూస్తే బెడ్ మీద ఎవ్వరూ లేరు. ఎక్కడికి వెళ్ళిపోయారు ఇంత అర్ధరాత్రి అని నేను మెల్లిగా లేచి అటు ఇటు చూస్తున్నాను. ఎవ్వరూ కనిపించలేదు. కిటికీలోంచి హాల్లోకి చూశాను. చూడగానే నాకు దిమ్మ తిరిగిపోయింది. మా అక్క ఆ పనిలో మునిగి తేలుతున్నారు. కానీ కనీసం ఇంట్లో చెల్లి ఉందని కూడా చూసుకోకుండా హాల్లోకి వెళ్ళి ఆ పని చేసుకుంటున్నారు. నేను కిటికీ ఓపెన్ చేసిన సౌండ్ కూడా వాళ్ళకి వినిపించలేదంటే వాళ్ళు ఏ లోకంలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. నేను మెల్లిగా వెళ్ళి పడుకుని అక్క అక్క అని పిలిచాను. ఆ మాటలకు అక్క వెంటనే నా దగ్గరికి వచ్చింది. ఏంటి చెల్లి, ఏమైంది అని అడిగింది. ఏం లేదక్క, వాటర్ కావాలి అంటే ఇచ్చింది. అక్క ఎక్కడికి వెళ్ళిపోయారు బెడ్ పైన పడుకోకుండా అనేసి అనడంతో అక్క ఏం చెప్పాలో అర్థం కాక కంగారు పడిపోయింది. ఏం లేదే చెల్లి, ఇక్కడ ముగ్గురికి బెడ్ పైన పడుకోవడం ఇబ్బందిగా ఉందని అలా నేను మావయ్య హాల్లో పడుకున్నాము అనేసి చెప్పింది. అయ్యో అవునా అక్క, అయితే మీరు బెడ్ పైన పడుకోండి, నేను హాల్లో పడుకుంటా అనడంతో వద్దు నువ్వు ఇక్కడే పడుకో, మామయ్య హాల్లో పడుకుండిపోయారు, నేను కూడా వెళ్ళి అక్కడే పడుకుంటా అనేసి చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.